వెల్కమ్ టు మెగా 9 టీవీ. రక్త సంబంధాలు, ప్రేమ, ఆప్యాయతలు ఇవన్నీ ఒక సాధారణ మనిషికి ఉంటాయి. కానీ ప్రపంచాన్ని గడగడలాడించే ఆ నియంత డిక్షనరీలో పవర్ తప్ప మరే పదానికి చోటు లేదు. తన కుర్చీకి అడ్డొస్తాడన్న ఒకే ఒక్క అనుమానంతో తనకు అండగా నిలిచిన సొంత మామని అత్యంత కిరాతకంగా చంపేశాడు. నగ్నంగా ఊరేగించి ఆకలితో ఉన్న కుక్కలకు ఆహారంగా వేశాడన్న వార్తలు అప్పట్లో ప్రపంచాన్ని వణికించాయి. ఉత్తర కొరియా రాజవంశంలో అధికారం అనేది ఎప్పుడు తుపాకీ శబ్దాలు, నెత్తుటి మరకల మధ్య చేతులు మారుతుంది. ఇప్పుడు ఆ చరిత్ర మరో సంచలనానికి తెరతీయబోతోంది. ఒకప్పుడు మామని చంపిన కిమ్ జోంగ్ ఉన్ ఇప్పుడు తన టీనేజ్ కూతురిని తదుపరి వారసురాలిగా సిద్ధం చేస్తున్నాడు. ఇంతకీ 2013లో కిమ్ తన మామయ్యను ఎందుకు చంపాడు? అసలు ఏం జరిగింది? ఉత్తర కొరియా ఒక మూసివేసిన ఇనుప కోట. లోపల ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియదు. ఒకవేళ తెలిసినా దాన్ని ఎవరూ ఆపలేరు. 1948 నుంచి ఆ దేశం కిమ్ వంశం గుప్పెట్లోనే నలుగుతోంది. తాత కిమ్ ఇల్ సంగ్ నుంచి ఇప్పుడు కిమ్ జోంగ్ ఉన్ వరకు 3 తరాలుగా అధికారం బదిలీ అవుతూ వచ్చింది. ప్రతి అధికార మార్పిడి సమయంలోనూ అక్కడ నెత్తురు పారాల్సిందే. కిమ్ జోంగ్ ఉన్ తండ్రి చనిపోయాక చిన్న వయసులోనే కిమ్ అధికారంలోకి వచ్చాడు. ఆ సమయంలో కిమ్ కు రాజకీయంగా వెన్నెముకలా నిలబడిన వ్యక్తి అతని సొంత మామ జాంగ్ సాంగ్ తేక్. అప్పట్లో ఉత్తర కొరియాలో ఆయన రెండో అత్యంత శక్తివంతమైన వ్యక్తి. కిమ్ కు 2013 నాటికి అధికారం మీద పూర్తి పట్టు వచ్చింది. తన మామ భవిష్యత్తులో తనకు ఎక్కడ అడ్డు వస్తాడో అని భయపడ్డాడు. అంతే, 2013 డిసెంబర్లో తన మామను ఒక కీలక సమావేశం నుంచి సైనికులు లాక్కెళ్లిన దృశ్యాలు సంచలనం సృష్టించాయి. దేశద్రోహం, అవినీతి, డ్రగ్స్ వాడకం లాంటి ఆరోపణలు మోపి మామకు అధికారికంగా మరణదండన అమలు చేశాడు. కిమ్ మామను నగ్నంగా మార్చి ఆకలితో ఉన్న వందలాది కుక్కలకు ఆహారంగా వేశాడనే వార్త అప్పట్లో ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అయితే దాన్ని ఎవరు ధృవీకరించలేకపోయినా యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ తో అతి కిరాతకంగా కాల్చి చంపేశారన్నది అంతర్జాతీయ నివేదికల వాదన. కుర్చీ కోసం కిమ్ వందలాది మంది సైనిక అధికారులను ఇలాగే బలి తీసుకున్నాడు. 2011 నుంచి 2016 మధ్య వందల సంఖ్యలో అధికార మార్పులు, అరెస్టులు, శిక్షలు నమోదయ్యాయి. అణు పరీక్షలు, క్షిపణి ప్రయోగాలు, అంతర్జాతీయ ఆంక్షల మధ్య అతను ఉత్తర కొరియాను ఓ నియంతలా పాలిస్తున్నాడు. ఇప్పుడు ఆ కిరాతక వంశంలోకి మరో తరం అడుగు పెడుతోంది. దక్షిణ కొరియా గూఢాచార సంస్థల నివేదిక ప్రకారం కిమ్ తన 13 ఏళ్ల కూతురు కిమ్ జూ ఏని తదుపరి సుప్రీం లీడర్ గా తీర్చిదిద్దుతున్నాడు. అణు పరీక్షలు, ఖండాంతరాల క్షిపణుల ప్రయోగాలు, ఆర్మీ సమావేశాలు, ఇలా ఏ కీలక కార్యక్రమం జరిగినా కిమ్ పక్కన జూయేనే హైలైట్ అవుతోంది. అధికార వర్గాల్లో ఆమెకు ప్రత్యేక ప్రాధాన్యం పెరుగుతుందని నివేదికలు చెబుతున్నాయి. ఇది వారసత్వ రాజకీయాల సంకేతంగా పరిగణిస్తున్నారు. వయసు చిన్నదే అయినా ఆర్మీ కమాండర్లు కూడా ఆమె ముందు తల వంచి సెల్యూట్ చేస్తూ ఉండటం రాబోయే పవర్ షిఫ్ట్ కు స్పష్టమైన సంకేతం. ఇప్పుడు ఇక్కడే ఒక అతిపెద్ద పాలిటిక్స్ నడుస్తోంది. ఇన్నాళ్ళు కిమ్ తర్వాత నార్త్ కొరియాలో అత్యంత పవర్ఫుల్ వ్యక్తిగా ఉన్నారు కిమ్ సొంత సోదరి కిమ్ ఏ జోంగ్. అమెరికా, దక్షిణ కొరియాకు వార్నింగ్లు ఇవ్వటంలో ఆమె ఎప్పుడూ ముందుంటుంది. ఒకవేళ కిమ్ తన కూతురిని అధికారికంగా వారసురాలిగా ప్రకటిస్తే గనక తన సోదరి పవర్ తగ్గిపోతోంది. అప్పుడు కుటుంబంలో అంతర్గత కుట్రలు, పవర్ స్ట్రగుల్ ఖచ్చితంగా జరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కుర్చీ కోసం మామని చంపిన చరిత్ర కిమ్ కుటుంబానిది. ఉత్తర కొరియాలో అధికార మార్పిడి ఎప్పుడూ సాఫీగా జరగలేదనే చరిత్ర దృష్ట్యా ఈ పరిణామాలు ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తున్నాయి. ఇప్పుడు అత్తా కోడల మధ్య ఎలాంటి రక్తపాతం జరుగుతుందో అన్న టెన్షన్ ప్రపంచ దేశాల్లో నెలకొంది. నిజానికి ఉత్తర కొరియా ఒకే కుటుంబ పాలనలో ఉన్న దేశం. 1948 నుంచి ఇప్పటి వరకు కిమ్ వంశమే అధికారంలో ఉంది. కిమ్ ఇల్ సంగ్ నుంచి కిమ్ జోంగ్ ఉన్ వరకు 3 తరాలుగా అధికారం బదిలీ అవుతూ వచ్చింది. అయితే ప్రతిసారి ఏదో ఒక సంచలన ఘటన జరిగింది. అందుకే ఉత్తర కొరియాలో అధికార కుర్చీ అనేది కేవలం ఒక పదవి కాదు, అది రక్తంతో రాసుకున్న చరిత్రకు సాక్ష్యం. ఎవరి తల ఎప్పుడు తెగుతుందో, ఎవరి మీదకి ఎప్పుడు మిసైల్స్ దూసుకొస్తాయో కిమ్ జోంగ్ ఉన్
ప్రపంచానికి తెలియాలి. ఒకవేళ కిమ్ కూతురు జూయే భవిష్యత్తులో అధికారంలోకి వస్తే ఆమె తన తండ్రిలాగే ఒక కిరాతక నియంతగా మారుతుందా లేక దేశాన్ని మారుస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి.